బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేసింది. తెలంగాణ విజయం తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి మళ్ళీ పునర్జీవాన్ని తేవటానికి కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. ఏఐసిసి కార్యాలయంలో దీనికి సంబంధించి కీలక సమావేశం కూడా జరిగింది. అక్కడ షర్మిల చేరిక, ఆమెకు అప్పగించే బాధ్యతలపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. షర్మిలను కాంగ్రెస్లో చేర్చుకొని ఆమెకు ఏపీ రాజకీయాల బాధ్యతలు అప్పగించే విషయంపై చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల రావాల్సిందేనని అధిష్టానానికి నేతలు చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఏఐసిసి కీలక సమావేశంలో ముక్త కంఠంతో అధిష్టానానికి తమ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ నేతలు తెలియజేశారు. త్వరలో షర్మిలతో కాంగ్రెస్ హైకమాండ్ సమావేశం కాబోతోంది. స్టార్ క్యాంపెయినర్గా షర్మిల సేవలను ఉపయోగించుకోవాలని ఏఐసిసి నిర్ణయం తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో కలిసి ముందుకు వెళ్లేందుకు కూడా ఆసక్తిని చూపిస్తోంది అధిష్టానం. షర్మిలతో సంప్రదింపులు జరపడానికి డీకే శివకుమార్ను కాంగ్రెస్ రంగంలోకి దింపనున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం ముందుకు వెళుతోంది. ఏఐసిసి కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, రఘువీరారెడ్డి సహా మొత్తం 30 మంది కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. 2 గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలపై కూడా కసరత్తు చేస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్కు పునర్వైభవాన్ని తీసుకుని రావడంపైనే చర్చ జరిగింది. 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశారు ఇప్పుడున్నటువంటి పార్టీలని చెప్తున్నాయి. పార్టీ సిద్ధాంతాలను నమ్మి వచ్చే వారందరికీ కూడా ఆహ్వానం పలకాలి అని భావిస్తున్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నారు. కాంగ్రెస్ను వదిలి వెళ్లిన వారందరినీ తిరిగి ఆహ్వానిస్తున్నాము అని నేతలు అంటున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏపీని మోదీ మోసం చేశారు అని వాటిపై కాంగ్రెస్ పోరాడుతుందని మాణిక్యం ఠాకూర్ చెప్తున్నారు. సార్, మా ప్రతినిధి రామకృష్ణతో మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ నేతలు ఏఐసిసి పెద్దలతో జరిపిన సమావేశానికి సంబంధించి వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఈ సమావేశంలో షర్మిల గురించి ఎటువంటి చర్చ జరిగింది? షర్మిలను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్కు పునర్వైభవాన్ని తీసుకుని రావడానికి షర్మిలను ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయా? అయితే రోహిత్, ఈ సమావేశంలో కీలకమైన అంశం ఏంటంటే షర్మిల. టోటల్ ఏఐసిసి ఈ రోజు జరిపినటువంటి సమావేశం చాలా వేడిగా జరిగింది. 2 గంటలకు పైగా జరిగిన సమావేశంలో నేతలు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ సమావేశానికి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, అలాగే కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. మరి మాణిక్యం ఠాకూర్, ఇక ఏపీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు, ఏపీకి చెందిన నేతలందరూ కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ 2 అంశాలు, అంటే అందరికి కూడా అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి. ఎవరెవరు వచ్చారో నేతలందరికీ, రాహుల్ గాంధీ వాళ్ళు చెప్పే అన్ని కూడా రాహుల్ గాంధీ విన్నారు. అయితే అందరూ ఒకే ముక్త కంటతో చెప్పిందంటే షర్మిల కావాలి, ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టాలంటే షర్మిల వస్తేనే ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి షర్మిల రాకతో కొంత పార్టీని పునర్వైభవం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే పార్టీ ఇక్కడ చాలా బలహీన పరిస్థితిలో ఉంది కాబట్టి షర్మిలను తీసుకురావడం ద్వారా పార్టీని ఇంకా మంచి స్థాయికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పేసి నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక అందరూ ముక్త కంఠంతో షర్మిల అన్నారు. అధిష్టానం కూడా ఇక ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటిదాకా తెలంగాణ ఎలక్షన్స్ లో కొద్దిగా షర్మిల విషయాన్ని కొంత పక్కకి పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు షర్మిలను రంగంలోకి దింపి, డీకే శివకుమార్ ని రంగంలోకి దింపి షర్మిలను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిలను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. షర్మిలకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు పునర్వైభవాన్ని తీసుకుని రావడానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఏఐసిసి పెద్దలతో సమావేశాన్ని నిర్వహించారు. 2 గంటలకు పైగా ఢిల్లీలో సమావేశం జరిగింది. ఏపీసీసీ చీఫ్తో పాటు మొత్తం 30 మంది కాంగ్రెస్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే షర్మిల విషయంపైనే, షర్మిల చుట్టూనే ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. షర్మిలను కాంగ్రెస్లోకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆమెను స్టార్ క్యాంపెయినర్గా ఉపయోగించుకుంటే కాంగ్రెస్కు పునర్వైభవాన్ని తీసుకుని రావడానికి దోహదపడుతుంది అని ఆలోచించినట్టుగా తెలుస్తోంది. సో షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని రావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు కూడా చాలా బలంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.
కర్ణాటక తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలో మళ్ళీ కాంగ్రెస్ ఒక్కొక్క రాష్ట్రాన్ని కైవసం చేసుకునే విధంగా వ్యూహంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే, విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలి అంటే, కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అనే విషయాన్నిపై ఫోకస్ చేస్తూ ఆ విషయాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్తూ కాంగ్రెస్ మళ్ళీ పోరాట బాట పట్టే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఆ తర్వాత విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏమాత్రం దోహదపడే విధంగా నిర్ణయాలు తీసుకోలేదని కూడా తెలుస్తుంది. అంతేకాదు జనసేన టీడీపీతో ఆంధ్రప్రదేశ్లో కలిసి వెళితే ఎలా ఉంటుందని కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ కలిసి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అలా వెళితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎస్, మా ప్రతినిధి రామకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళి చేసేది ఏమీ లేదు కాబట్టి టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని వెళ్ళడమే బెస్ట్ అని చెప్పేసి ఈ సమావేశంలో నిర్ణయించారు. అయితే ఒకవేళ టీడీపీతో కలిసి వెళ్ళాలి అంటే ఏ రకంగా వెళ్ళాలి? ఆల్రెడీ లెఫ్ట్ పార్టీస్ ఇండియా కూటమిలో ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ పార్టీస్ కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు ఉంటాయి. మరి లెఫ్ట్ పార్టీస్ ఇటు కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేనతో కలిసి వెళ్లేందుకు కూడా ఒక చర్చ జరుగుతుంది మరి ఏఐసిసిలో. మరి ఒకవేళ కానీ బీజేపీ గాని వస్తే ఏంటి పరిస్థితి అనేది కూడా ఇక్కడ చర్చకు వచ్చింది. ఆల్రెడీ బీజేపీ కూడా టీడీపీ జనసేనతో కలిసి వెళ్ళాలనుకుంటుంది ఆంధ్రప్రదేశ్ లో. మరి ఒకవేళ కానీ బీజేపీ వస్తే ఇక కాంగ్రెస్ అక్కడ పొత్తు అనేది సమస్య ఏర్పడుతుంది కాబట్టి దీనికి ఒక మార్గాన్ని అన్వేషించాలని చెప్పేసి భావిస్తుంది. ఇక ఇష్టం ఉన్నా లేకపోయినా టీడీపీ జనసేన ఒకవేళ కానీ బీజేపీతో కలిసి వెళ్తే ఫర్దర్ గా కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీస్ ఏ రకంగా ఇది టీడీపీకి సపోర్ట్ చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా ఇక్కడ చర్చ వస్తుంది. ఎందుకంటే తెలంగాణలో అంతర్గతంగా సపోర్ట్ చేసినటువంటి టీడీపీ పార్టీ కాంగ్రెస్ కు మరి అదే రకంగా ఇక్కడ కూడా అదే తరహా వ్యూహాన్ని అనుసరిస్తారా, లేకపోతే ఏ రకంగా ముందుకు వెళ్తారా అనే దాని గురించి కూడా ఇక్కడ చర్చకు వచ్చింది. మరి అయితే టీడీపీ జనసేనతో కలిసి వెళ్ళడానికి మిగతా పార్టీలన్నీ వచ్చిన నేతలందరూ కూడా ఆసక్తిని చూపారు. మరి టీడీపీ ఎంత మేరకు ఇటు కాంగ్రెస్ తో కలిసి వస్తుంది అనేది కూడా చూడాలి. అయితే ఇండియా కూటమిలో టీడీపీ లేదు కాబట్టి, మరి జనసేన లేదు కాబట్టి, మరి ఇండియా కూటమిలో నేతలతోనే వెళ్తామంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేదు కాబట్టి వాళ్ళతో వెళ్తారా, లేదంటే ఆ క్షణంలో నిర్ణయాన్ని మార్చుకొని టీడీపీతో ముందుకు వెళ్తారా అనేది కూడా ఇక్కడ చర్చకు వచ్చింది. ఏది ఏమైనా 3 అంశాలు ఇక్కడ ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఒకటి వచ్చి షర్మిల అంశము, రెండోది ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు, మూడోది కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చేయడానికి ఏం చేయాలి, ఇంకెలా ముందుకు వెళ్ళాలి, అభ్యర్థుల జాబితా కూడా చాలా తొందరగా ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఇక్కడ భావిస్తున్నారు. కేవలం 1% ఓటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో ముందుకు వెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ లో ముందుకు వెళ్ళాలి అంటే ఇక మిగతా పార్టీల సపోర్టు, మిగతా పార్టీలకి కాంగ్రెస్ సపోర్ట్ చేసేటువంటి ఒక వ్యూహాన్ని తయారు చేస్తుంది ఏఐసిసి. మరి షర్మిలను దింపడమే టాప్ ప్రయారిటీగా పెట్టుకున్నారు. షర్మిలను ఏదో రకంగా తీసుకువచ్చి ఆమెను క్యాంపెయిన్ చేయించాలి, ఆమెకి రాజ్యసభ సీటు ఇవ్వాలి కర్ణాటక నుంచి అని చెప్పేసి భావిస్తున్నారు. అయితే షర్మిల ఇక్కడ సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాలా, స్టార్ కాంగ్రెస్ లేదంటే జగన్మోహన్ రెడ్డితో కలిసి వెళ్ళాలా అని చెప్పేసి సందిగ్ధంలో ఉన్నారు. మరి బ్రదర్ అనిల్ కుమార్, ఆయనకి మైనార్టీ ఓటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఇంకా మేలు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇక బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల ఇద్దరు కానీ ఏపీ కాంగ్రెస్ లోకి వచ్చినట్టుగైతే ప్రధానంగా దెబ్బ తగిలేది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు చీలి కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ మేరకు కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ పొంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు షర్మిలను ఎల్లో చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది కూడా చూడాలి. ఎప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఆఫర్ ఆల్రెడీ షర్మిలకు ఇచ్చింది. విజయమ్మకి కడప నుంచి ఎంపీగా పోటీ చేయడము వైసీపీ నుంచి, అలాగే షర్మిలకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం, షర్మిలకు మంత్రి పదవి ఇవ్వడం, ఇలాంటి ఆఫర్ కూడా ఆల్రెడీ షర్మిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి కాంగ్రెస్ కూడా ఒక ఆఫర్ ఇచ్చింది. మరి షర్మిల ఏ ఆఫర్ కి లొంగుతారు, ఏ ఆఫర్ తీసుకొని ముందుకు వెళ్తారు అనేది కూడా ఇక చూడాలి. ఏది ఏమైనా సరే ఈ రోజు మీటింగ్ లో సెంటర్ పాయింట్ వచ్చి టాప్ ప్రయారిటీ వచ్చి షర్మిలకు వచ్చింది. షర్మిలను బేస్ చేసుకుని మొత్తంగా కూడా ఈ రోజు మీటింగ్ అంతా కూడా జరిగిందని పాల్గొన్న సభ్యులు చెప్తున్నారు. రైట్ రామకృష్ణ, సమావేశం తర్వాత కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. Friends, today we had a meeting with Congress President
Karge Sahab, ex-Congress President Rahul Gandhi ji, Andhra Congress President Rudra Raju ji was there. CWC member Raghuvar Reddy ji was there. CWC permanent invitee Mr. Raju ji is there. Ms. Pallam Raju ji is there, and other senior leaders are there. We had a more than 2 hours meeting, and every leader spoke about the plan for Andhra Pradesh 2024. Congress party as a unit will fight the 2024 in both the assembly and parliament. We are having a plan ready, and the Congress party in Andhra is going to fight that unitedly. One. Second, we invite all the voices who believes in the Congress ideology and who believes in the leadership of Karge Sahab and Rahul Gandhi ji and Madam Sonia Gandhi ji to the Congress party to rebuild Andhra Pradesh, the dream which has just got lost because of Modi's discrimination towards Andhra Pradesh, because of those promises, unkept promises by Modi government for the past 10 years has destroyed Andhra Pradesh development, and Andhra Pradesh deserves that promises which the central government made it, which the Modi government has betrayed the people of Telangana. And the Congress party is ready to fight that battle of 2024. Okay? Thank you. Congress contesting alone or India bloc partners? Congress, that decisions we will take it strategically, but one thing is very clear: Congress party as a unit, we welcome those voices who are outside the Congress party into the Congress party. Congress President and Rahul ji has told us that we should welcome those voices who believes in the ideology of Congress party back to the Congress fold. Okay? In India also. Is it? In India. No, we are not spoke about seat sharing and others. It is Congress party in India alliance, whichever party is there. That state level, whenever it is going to be the state level decisions has to be taken, that will be taken separately. Okay? There is a speculation, sir, that Vyas Sharmila is going to join Congress party. Congress President and Congress President will take care of it. I told you one thing before that. We welcome all the leaders who believes in Congress ideology and Congress family back to the Congress party. సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సుదీర్ఘంగా సుమారు 2 గంటల పైగా అందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు. పార్టీని సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేయాలి, రెండవది ఒక యాక్షన్ ప్లాన్, ఫ్యూచర్లో ఉన్నటువంటి 100 రోజుల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజాక్షేత్రంలో పనిచేయాలి, మూడవది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ తోటి ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ భావజానాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేధావులను కానీ వివిధ ప్రజా సంఘాలను కానీ